ఓ మాయల మనస సిద్ధయ్య హేట్ల పది వీడిదాలుతున్నాడు బనగానపల్లికి దార చూపుము. పల్లయ్యా ఏ ఓరయ్యా ఏ పల్లై ఏటి లోపల బడి ఉన్నావు నువ్వు ఏటి లోపల బడి ఉన్నావు. ఆ గడ్డకి రావయ్య ఓ బాల ఆ గడ్డకి రావయ్య ఓ బాల నిన్ను కాటి రక్కి చేద ఓ బాల నిన్ను కాటి రక్కి చేద ఓ బాల. ఓరయ్యా ఏ పల్లయ్యా ఏ ఓరయ్యా ఏ పల్లయ్య ఏటి లోపల బడి ఉన్నావు నువ్వు ఏటి లోపల బడి ఉన్నావు. గడ్డకి రావయ్య ఓ బాల ఆ గడ్డకి రావయ్య ఓ బాల నిన్ను కాటి రక్కి చేద ఓ బాల నిన్ను రక్కి చేద ఓ బాల. ఏ పల్లయ్యా ఏ ఓరయ్యా ఏ పల్లై ఏటి లోపల బడి ఉన్నావు నువ్వు ఏటి లోపల బడి ఉన్నావు. రోగాలు లేవయ్యా మావారు గడ్డకి రావయ్య ఓ బాల ఆ గడ్డకి రావయ్య ఓ బాల నిన్ను కాసి రక్కి చేద ఓ బాల నిన్ను రక్కి చేద ఓ బాల. ఓరయ్యా ఏ పల్లయ్యా ఏ ఓరయ్యా ఏ పల్లై ఏటి లోపల బడి ఉన్నావు నువ్వు ఏటి లోపల బడి ఉన్నావు. గడ్డకి రావయ్య ఓ బాల ఆ గడ్డకి రావయ్య ఓ బాల నిన్ను కాచి రక్కి చేద ఓ బాల నిన్ను కాచి రక్కి ఓ బాల. అయ్యే ఓరయ్యా ఏ పల్లయ్యా ఏ ఓరయ్యా ఏ పల్లయ్య ఏటి లోపల బడి ఉన్నావు నువ్వు ఏటి లోపల బడి ఉన్నావు. గడ్డకి రావయ్య ఓ బాల ఆ గడ్డకి రావయ్య ఓ బాల నిన్ను కాటి రక్కి చేద ఓ బాల నిన్ను రక్కి చేద ఓ బాల. ఓరయ్యా ఏ పల్లయ్యా ఏ ఓరయ్యా ఏ పల్లయ్య ఏటి లోపల బడి ఉన్నావు నువ్వు ఏటి లోపల బడి ఉన్నావు. అయ్యా ఇది ఏ ఊరు ఎందుకు హేట్ల పడిపోతున్నావు? స్వామి
నాది ఏ ఊరంటే ఏమో తెలుపుతాను స్వామి, ఏమి లేని వాడు వనరులు కూడా. మహాత్మా యోజన నాది వలసే మొట్టమొదట నాది పల్ల రెండోది నహావోరు కథల కల్ల అయ్యా మహాత్మా యోజన యమతలో రెండో సంతోషం మమోలయ్యా యమతలో రెండో సంతోషం మమోలయ్యా రెండో మొత్తవాడి సంతోవా సమల అయ్యా మహాత్మా యోజన నచ్చమతావనే తాడు నాయమల భీకంప నచ్చమతావనే తాడు నాయమల భీకంప కొత్త పరిణామాలు వాసాల అయ్యా మహాత్మా యోజన ఖండాలు కరోతయ్యా జమకాలు వహాసాలు ఖండాలు కరోతయ్యా జమకాలు వహాసాలు వేగోలు నరహాలు పెళ్ళేక అయ్యా అయ్యా మహాత్మా యోజన పైసల మహామనే తోలు పైకట్టు భేదంప పైసల మహామనే తోలు పైకట్టు భేదంప బలపుర్ర మహాజమక జలకాట కొంత అయ్యా మహాత్మా యోజన కొంత వాలిన పండు బంధంలా దంప కొంత వాలిన పండు బంధంలా దంప జోడి అయ్యా మహాత్మా యోజన కొండ కన్నులో జోడి అగ్ని కూలమూలయ్యా రెండో కన్నులో జోడి అగ్ని కూలమూలయ్యా రెండో ముక్కులో జోడి దవ్వాసల బొమ్మ అయ్యా మహాత్మా యోజన అవతాల ఇవతాల అతాల గగనమ్మ అవతాల ఇవతాల అతాల గగనమ్మ పైన వేదాన
ఏదేనా మూడవది అన్నవారు ఆత్మకురు సంతయ్యా మూడవది అన్నవారు ఆత్మకురు సంతయ్యా ఊరు రవిమలయ అల్లా అయ్యా బ్రహ్మ ఎవరు నాగంగ ఏమే జలపదయ్యా అయ్యా నవరు ననగాన ఎన్నానరు గానా మహాత్మా జేజు నాయన దేవా ధారే బంతే దేవా దేవా అధికారమైన ఘోరందడు అధికారమైన ఘోరందడు మృగములలో ధైర్యం పోగోలానా మృగములలో ధైర్యం పోగోలే ఏ నీలా పోతే దేవా నన్ను కాపాడరాలి మని హే నీలా తెలి దళగ పోతియే నన్ను కాపాడరాలి మని ఓ మరీనా दारे तो दंते धरे देता दारे तो दे धरे देता ना हलो रघुनवे ना ये मुझे बड़ा बोला ना भाग भोगता दे मेरा माता लो बंदी आप बोला करो माया पूरा जाडल जल पावा देवा बोलने पूरा जाडल जल पावा देवा हम
దేవా నన్ను కాపాడరావే దేవా నన్ను కాపాడరావే దేవా దారి కోపెంటే దరే దేవా దయతో దరే దేవా నందమయ్య బురుడ నందమయ్య మనము గిరా బ్రహ్మము బోధ విందామయ్య అవోస్తుందయ్యా కాలమోస్తుందయ్యా వాయ వరస నించని కాలమోస్తుందయ్యా. ఓ సమాజున్నారా ఇంత పిల్లలు ఇవరాలు జపంగా జ్ఞానము తెలిసిన పెద్దలింటారయ్యా. నంగతల తోడి పొప్పులే గాటేరు కొప్పుకి బావుల తావయ్యా. ఓ సమాజున్నారా వరకుడు దీనేరు వరుషాలే తాపేరు వెలిమిటిని పేరెట్టి పిలుస్తారయ్యా. నందమయ్య బురుడ నందమయ్య మనము వీరా బ్రహ్మము బోధ నందమయ్యా. అత్తలకి నేలాలు కోడలకి మంత్రాలు ఎడతారయ్యా. మండమో పూలంతా మూపైదోలవుతారు యాడాదికి ధరణి కంటారయ్యా. ములకా చెట్టు కేమో ముందేమి మలవంగ ముసలి వారికి మనబోలు స్తావయ్యా. తాటి చెట్టు మీన తాండేలి పూర్ణంగా తల్లిదండ్రుల భ్రమలు తప్పుతారయ్యా. ఓ సమాజున్నారా ఆలు చెప్పిన మాట తండవుతుంది తల్లిదండ్రుల మాట శాశ్వతమవుతుంది. మాలలకి మంచాలు బ్రాహ్మలకి పీఠాలు అది కొంత కాలము జరిగేనయ్యా. రాయలసీమలో యాదంటి బసవన్న కాలు వీరంకలేసేనయ్యా.
వైశాఖులము నందు గాంధీ అనగా ఒకడు పుడతాడయ్యా. మా నాటి మసిపేలు మసిపోవారికి తిప్పాలయ్యా. నందామయ్య బురుడ నందామయ్య మనం వీరా బ్రహ్మను బోధ నందామయ్య. తుంగభద్రి నెల్లు నడిగట్టకే గంగ నడిగట్ట నాశనము అవుతుందయ్యా. ఆటోని అవుతాన అంటి విరపాచేల గుండు మునిగి గుండు తేలాలయ్యా. తలనాటి సీమాలో బ్రాహ్మణుని ఇంటిల ఆకారాటకే చింతలు చేయాలయ్యా. ఓ సమాజున్నారా? చేతికిచ్చిన సొమ్మింగి విగనాడు బాలులెత్తుక బాసాడేరయ్యా. నన్నే నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు. నారాట కొత్త గురుతో తెలియందయ్యా. ఆకాశమున జ్యోతి అంతరక్షణ వెలుగు అప్పుడే నీ నొప్ప ఇంకేమయ్యా. పతి వరకులే పోయి పంచాలే పాడంగ రంగు ముండలు రక్షాకెపోతారయ్యా. బండి నా కోటి తండ్రిగా వచ్చేను గుండెలకి పూత పూసేనయ్యా. కానీ విన్నంత మాత్రాన దారిల్లే ప్రజలు మహారూపల కాకుండా మరుస్తారయ్యా. నందామయ్య బురుడ నందామయ్య మనం వీరా బ్రహ్మము బోధ నందామయ్య. ఆ కోటి ద్రుత పేట వచ్చరవో పేటాల కోడి మూడు మాటలాడాలయ్యా. ఇక పుట్టేవారంతా ఇక పెరిగేవారంతా ఎంపర చెట్లకి నిత్యం లేస్తారయ్యా. ఓ సమాజున్నారా? నా పాకొంతల పైన పదబంలో నడవంగ నీతియా విరిజోటి ఎలాగాలయ్యా. ఓ సమాజున్నారా? ఈశ్వరమ్మ గుడిలో వీరాస నది కాడ మంచి నిల్లా జ్యోతి వెలగాలయ్యా. ఆ
గన్నవాడాలోన కంచి కామాక్షమ్మ నరులాకి వైరాము నడపాలయ్యా. ఓ సమాజున్నారా, అల్లాడి పల్లెలు హరిపోటోలు రయ్య ఆనంద మకములు పవకాలయ్యా. వానాడో శ్రీయో హీరా బ్రహ్మములారు ఆలాకనము రాజనయ్య. నందామయ్య గురుడ నందామయ్య మనం హీరా బ్రహ్మము నందామయ్య. మహాత్మా చేతి నాయన, నీ ఎవరు నాయన ఇంత ఘోర హరణ్యములో ఒంటరిగా పోతున్నావు? ఏం కారణం వల్ల నాయన? స్వామి, ఈ రోజు మా చేతినైన కందిమల్లేపురంలో మధ్యాహ్నం 12:30 గంటలకి జీవ సమాధి చెందబోతున్నాడు. మా చేతినాయన జీవ సమాధికి వారణ పుష్పములు దేవదారి పరములు తీసుకురానికై బనగారు పలికి పోతున్నాను స్వామి. బాలక జేజనాయన ఎవరు నాయన? ఇక బనగానపల్లి చాలా దవ్వుంది. నీ జేజనాయన సామాజికి రోజంతా తీసుకుపోలేవు. నాకు పాయమ చెప్తా, ఆలోకింపము నాయన. అది ఎటులో తెలుపు స్వామి, వినవను. అదిగో అక్కడ ముందు లేని ఆకులు 3 పిడికిళ్ళు కోసుకొని నీ జోలిగిలే వేసుకొని గట్టిగా మూట కట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండగా కన్ని మల్లయ్యపల్లికి దారి పట్టము బాలక. అక్కడ పోయి నీ మూట కింద పెట్టి ఇప్పి చూడుము బాలక. అవే వాడని పుష్పములు దేవదారు బలములు. అవును బాలక. స్వామి, నీవు భక్తులు కనపడుతున్నావు. నీ మాటల మీద అట్లనే చేసేది గురుదేవా. ఆహా, ఇంత ఘోరారండములా బాలక, అదిగో అచ్చట కొలము ఉన్నది. నీ మూట కింద పెట్టి నీ దాహం తీర్చుకోనాయన. ఓహో, ఎవరు మహానుభావుడు నాకు నీరు చూపుతున్నాడు, అయినా తాగుతున్నాను గురుదేవా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆహా, నేను ఇక్కడ మూట కింద పెట్టక మొదలు ఏది వాసన లేకుంటే ఇప్పుడు సుగంధ పూల వాసన ఎగజల్లుతున్నది. ఇక్కడ ఎక్కడైనా పూల పొదలు ఉండవేమో, కొంత దూరం ఎత్తుకు చూసేది కాక. ఆహా, ఇక్కడ ఎక్కడ పూల పొదలు కనిపించలేదు. ఈ పూల వాసన నా జోల నుండి వస్తున్నట్టున్నది. నా జోలుగా ఇప్పు చూసేదాక. ఆహా, ఎంత అవతారం ముత్తు గురిదేవా. ఇప్పుడే బనగానపల్లికి దారి పట్టదు గురిదేవా. బాలక, జేజనాయన జేయండి ఎవరు నాయన? జైన వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కదూ? అవును స్వామి, అతనే మా గురుదేవుడు. పాయాక 12 సంవత్సరాలు పంచకాసిన పరబ్రహ్మ స్వరూపుడు. అతనే నా గురుదేవుడు. బాలక, నేను కన్నెమల్లయ్య పల్లకి భిక్షానికి పోయి ఉంటుంది. ఆ గ్రామంలో ఇష్ట బ్రాహ్మ హీరయ్య అని జీవ సమాజ్ చంద్రి. నేను బ్రాహ్మణు కదూ. హో బ్రాహ్మణత్వమన్నని పిలిచి అన్నదానము, వస్త్రదానము, గోపదానం ఇచ్చి పంపిణీ బాలక. ఇదిగో చూడుము నాయన. ఓ వీరయ్య, ఎంత మోసం చేసినవయ్యా. పాయక 12 సంవత్సరాలు నీ పంచకాసి నేను ఈనాడు 3 గ్రామం విడిచిపోలేదు.
ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి చేస్తాము కొన్నాళ్ళే కదా రామ చిలక మూన్నాళ్ళ మూచలలో మురిసేవో తరిసేవో ముందు గట్టిగా నాదే చిలక ఎన్నాళ్ళు బ్రతికినా ఇల్లు ఇల్లంటావు ఈ ఇల్లు కడవు ఇల్లు ఇల్లంటావు నీ ఇల్లు కడిది ఇల్లు ఇల్లంటావు ఈ ఇల్లు నా కనుకే ఈ ఇల్లు పడవు చిలక ఓరికి ఉత్తరాన సమాధేపురములు కట్టాలిల్లు నాదే చిలక ఎన్నాళ్ళు బ్రతికినా సోటాలు కర్రాలే బంధువులు కన్నా పల్లెం వారే చిలక అమ్మలెల్లి పోయేటప్పుడు ఎంత ఎవరు రారే చిలక ఎన్నాళ్ళు బ్రతికినా ఓ సభ నా తల్లిదండ్రులానే నా పండు బలగమానే శ్రమపడి తిరిగేదే చిలక ఆత్మలెల్లి పోయేటప్పుడు ఎంత ఎవరు రారే చిలక ఎన్నాళ్ళు బ్రతికినా మోసేది నలుగురు చూసేది 10 మంది ఎంత ఎవ్వరు రారే చిలక సాగినంతే వారే ఎంత ఎవ్వరు రారే చిలక
నాళ్ళు బ్రతికినా ఏమి చేస్తాము కొన్నాళ్ళే గదరానా చిలక నల్ల మూటలను మురిసేవో తరిసేవో ముందు గట్టిగా నాదే చిలక